సార్, మనం ఇప్పుడు మీరు చెప్తున్నట్లు మౌంట్ హిల్స్కి చేరుకున్నాము. కానీ మనం ఎందుకు ఇక్కడికి వచ్చామో తెలియడం లేదు అంటున్న జానుని నోరు మూసుకోమని ఆ బిల్డింగ్ చుట్టూ తిరగడం చేస్తున్నాడు. కానీ అతను ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అతనికి అతని బాస్ పేరు స్టీవెన్. అతను చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్. అతను ఈ వ్యాపారాన్ని 20 ఏళ్ళుగా చేస్తున్నాడు. ఏ ప్రాపర్టీ కొన్నా దాన్ని తిరిగి అమ్మే వరకు అన్నిటినీ సరిగ్గా సమకూర్చి దాని మీద 10 రెట్లు లాభం పొందడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అతను మౌంట్ హిల్స్ కొనడానికి కారణం, అది ఒకప్పుడు ఒక వెలిగిన బార్ అండ్ రెస్టారెంట్ హౌస్. చాలా ఫేమస్, కానీ దాదాపు చాలా ఏళ్ళుగా మూతబడిపోయి ఉంది. అది అప్పటికి బేరానికి వచ్చింది. చాలామంది పోటీ చేసినా స్టీవెన్ చేసిన భారీ ఆఫర్కి అది అతని సొంతమైంది. దానికి గల చరిత్ర బట్టి చాలా లాభం పొందాలని ఉవ్వుళ్ళూరుతున్నాడు. అందుకే తన పిఏని వెంటబెట్టుకొని ఆ టైంలో అక్కడికి వచ్చాడు. అతని ఆనందం పట్టలేనట్టుగా ఉంది. తన వ్యాపారం మొదలుపెట్టిన రోజుల్లో తనని అవమానించిన ఈ మౌంట్ హిల్స్ ఓనరు ఎప్పటికైనా ఇది చేజిక్కించుకుంటానని ఆ రోజే మనసులో అనుకున్నాడు. ఆ ముద్ర వేసుకొని అతనికి ఈరోజు కల సాకారమైంది. అతను ఆనందంతో ఉండడంతో, సార్ మనం ఇక వెళ్దామా? టైం 12:30 అవుతుంది. ఇది సిటీకి చాలా దూరం. ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం సార్ అంటున్న జాన్ని చూసి నవ్వుతూ కార్ డోర్ తీసి అందులో నుండి ఒక పెద్ద బాక్స్ తీశాడు. అది ఐస్ బాక్స్. దానిలో నుండి ఖరీదైన మద్యం బాటిళ్లు 2 తీసి గ్లాసులు సర్ది వచ్చి కూర్చో జాన్ అంటూ ఆహ్వానించేసరికి అతను మౌనంగా అతని ఆఫర్ని స్వీకరించాడు. ఇద్దరికీ సమయం తెలియడం లేదు. కానీ జాన్కి మాత్రం తమిద్దరమే కాక తనతో ఇంకో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ విన్సెంట్కి దయ్యాలు, పిశాచులు అంటే చిరాకు, భయమన్నది లేదంటాడు. ఇప్పుడు ఇద్దరు మత్తెక్కిపోయి ఉన్నారు. జాన్ చిన్నగా లేచి బాత్రూమ్ కొరకు ఆ మౌంట్ హిల్స్ డోర్ ఓపెన్ చేశాడు. అది ఎలా ఉందో అతను గమనించే పరిస్థితిలో లేడు. అతను అన్ని గదులు వెతుకుతున్నాడు, కానీ బాత్రూమ్ కనిపించడం లేదు. ఇంకా ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక గదిలో చిన్న వెలుగు కనిపించింది. అతను ఆ గదిలో వెళ్ళాడు. అందులో బాత్రూమ్ కనిపించింది. అతను సరాసరి అందులోకి వెళ్ళాడు. అది చాలా పెద్దగా ఉంది. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. అతను అక్కడే నిలబడి చుట్టూ చూస్తున్నాడు. అతనికి బాత్ టబ్లో ఎవరో స్నానం చేస్తున్నట్లుగా అనిపించింది. అతను నెమ్మదిగా ఆ పరదా దాటుకొని ముందుకు వెళ్ళాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఎవరో ఆపినట్లు లైట్లు అవే వాటంతటా అవే ఆరిపోయాయి. చుట్టూ చిమ్మని చీకటి. అతనికి ఏమీ కనిపించడం లేదు. అతను చీకట్లో తడుముకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అతనికి తలుపు తగిలింది. అది చిన్నగా ఓపెన్ చేశాడు. అది ఓపెన్ చేయగానే అందులోకి ఎవరో చేయి పట్టి లాగినట్లు ఎగిరిపోయి ఒక పెద్ద మంచం పైన పడ్డాడు. ఆ గదంతా మత్తెక్కించే పరిమళంతో సువాసనలు నిండి ఉన్నాయి. అతను ఆ పరుపు మీద లేవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ లేవలేకున్నాడు. కానీ అతను కదులుతుండగా ఆ గదిలోని ఒక ద్వారం ఓపెన్ అయ్యింది. సన్నని గజ్జల సవ్వడి వినిపిస్తుంది. అందులో నుండి సన్నని చిరునవ్వు వినిపిస్తుండగా ఒక్కసారిగా ఒక అద్భుతం జరిగింది. ఆ గదిలోకి ఒక అందాల చందమామ లాంటి అమ్మాయి లోపలికి వచ్చింది. ఆమె అందానికి అతనికి మత్తుకు వదిలిపోయింది. అతను ఆమెను చూస్తూ ఈ గదిలో చాలా రోజులుగా ఓసీగా ఉన్నట్లుంది. దీనిని బాస్కు తెలియకుండా భయపెట్టి వాడుకోవచ్చు అనుకుంటూ, ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉంటున్నావో నాకు తెలియదు. ఇది మా సార్ కొన్నాడు. నువ్వు ఇక్కడే చాలా రోజుల నుండి ఉంటున్నావంటే
ఆయన కోప్పడి నిన్ను ఏదైనా చేస్తాడు, కానీ నేను నిన్ను కాపాడుతాను, నాకు కావలసినది ఇస్తావా అనగానే ఆమె తల సరేనంటూ ఆడించింది. మంచం పైకి చేరి అతని ఒడిలో ఒదిగిపోయింది. దానికి ఉబ్బి తబ్బిపోతున్న అతను, ఇది మంచి నేర్పరిలా ఉంది, దీనిని బాగా ఉపయోగించుకోవాలి అనుకుంటూ ఆమెను మీదకి లాక్కున్నాడు. అతన్ని అన్ని రకాలుగా తృప్తిపరుస్తూ వచ్చిన తను తమకంతో అతని నోటిని తన నోటితో బంధించింది. అతనికి అది ఒక ఆనందమైంది. కానీ ఆమె అతని నోటిని అలాగే బంధించింది. అప్పుడు అర్థమైంది అతనికి శ్వాస తీసుకోవడం కూడా కుదరడం లేదు. అతని రక్తాన్ని ఆమె జుర్రుతోంది. అతను కదలలేక తప్పించుకోలేక చివరికి మమ్మీ సినిమాలో మమ్మీలా మారి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అతన్ని చూస్తూ కింద పెదవిని ఉన్న రక్తాన్ని నాలుకతో నాకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది తను. సార్, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? మీ ప్రత్యర్థులు ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా, లేక మీరే కోపంలో ఏమైనా చేశారా అని అంటున్న అతనికి కోపం వచ్చింది. ప్లీజ్ గెట్ అవుట్ అని కేక పెట్టగానే అక్కడున్న అందరూ వెళ్ళిపోయారు. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి, సార్, అసలు రాత్రి జరిగింది మీకేమైనా గుర్తుందా అనగానే జరిగింది చెప్పాడు. తనకంటే ముందు నాకే ఎక్కువైంది, నాకేం తెలియడం లేదు. అతను నేను నమ్మిన బంటు. సార్, ఎలాగైనా అతన్ని మీరే కాపాడాలి ప్లీజ్ అంటున్నా. అతను మౌంట్ హిల్స్ తాళాలు తీసి ఉండడం గమనించి తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు. అతను అన్ని గదులు వెతుకుతుండగా అతనితో పాటు ఆఫీసర్ కూడా అతన్ని అనుసరించాడు. వారు అన్ని గదులు చూసిన తర్వాత చివరి గదికి చేరుకున్నారు. ఆ గది ద్వారం తీయగానే మంచి సువాసన అతని ముక్కుకు తాకింది. ఆ సువాసన ఆ గదిలో రావడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళిద్దరూ ఆ గదంతా వెతికినా అతనికి ఎవరూ కనిపించలేదు. అతను గది వెతుకుతుండగా తన వెనక ఎవరో ఉన్నట్లు ఫీలింగ్ కలిగింది. అతను వేగంగా వెనక్కి తిరగగానే అతని వెనుక గోడపైన పెద్ద ఫోటో ఆకర్షించింది. అందులోని అమ్మాయిని తను ఎక్కడో చూశానే అని ఆలోచిస్తుంటే వెనుక వచ్చిన ఆఫీసర్, ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఆమె ఈ రెస్టారెంట్ ఓనర్ భార్య సార్. పాపం ఈమె చనిపోయింది, అందుకే మౌంట్ హిల్స్ మూతపడింది. పాపం చాలా ఘోరంగా చనిపోయింది సార్. పాపం అంటున్న అతని మాటలకు కంగారుగా వెనక్కి అడుగులు వేస్తూ బయటకు వచ్చినా తనని సమీపించిన ఆఫీసర్, ఏమైంది సార్ అంటే, ఈమెను 3 రోజులుగా చూస్తున్నాను, ఆమెతో రాత్రి నేను మాట్లాడాను అంటున్నా. అతని మాటలకు ఆఫీసర్ నోరెళ్ళబెట్టి మౌంట్ హిల్స్కి వెళ్ళి చూడాలనిపించాడు. అలాగే తదేకంగా చూస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.